నమస్తే వెల్కమ్ టు అలంకృత టాక్స్. సో మరి ఇప్పుడే ప్రోమో అయితే వచ్చేసింది. సెకండ్ వీక్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత థర్డ్ వీక్ లోకి మనం నామినేషన్ లో ఉన్నాం కాబట్టి ఈసారి ఫైర్ ఎలా ఉండబోతుంది అంటే అసలు చూడాలన్న ఇంట్రెస్ట్ ఫస్ట్ ఉండట్లేదు. బిగ్ బాస్ ఏం చేస్తాడో మనందరికి తెలుసు. ప్రోమోలు ఎంత గట్టిగా వదిలినా ఆడ అప్పటికప్పుడు కొట్టుకున్నా మళ్ళీ అప్పటికప్పుడు హక్ చేసుకోనో లేకపోతే ఇంకా సంథింగ్ ఏవేవో చేసి ఆ గొడవనంతా చల్లారుస్తారు. ఆల్రెడీ బిగ్ బాస్ చరిత్ర అయిపోయింది, ఎవరు చూడట్లేదు. ఈవెన్ మీరు చూసుకున్నా కానీ బిగ్ బాస్ నుంచి ఏదో ఒక వీక్ ఒక కంటెస్టెంట్ వస్తున్నాడంటే ఖచ్చితంగా ఎంత హడావుడి ఉంటుంది యూట్యూబ్ రీల్స్ లలో. బట్ ఇప్పటి వరకు 2 వీక్లలో నామినేషన్స్ అయిపోయిన వాళ్ళు బయటకు వచ్చారు, కనీసం వాళ్ళకి మినిమం వ్యూవర్షిప్ కూడా లేదు. సో అది ప్రస్తుతానికి నడిచే బజ్ అని నాకు అనిపిస్తుంది. ఒకరు కూడా ఒకరు మనిషిని గెలుచుకోవడం అనేది అయితే జరగట్లేదు. కొన్ని హౌస్ లో ఉన్న వాళ్ళని మనుషులు గెలుచుకోవడం అయితే జరగట్లేదు. అంతా ఏదేదో అంత ఫేక్ డ్రామా నడుస్తుంది. ఇది రియాలిటీ షో కాదు, ఫేక్ రియాలిటీ షో అని పెట్టాల్సి ఉండే బాగుండేది. నేను ఇంత ఫైర్ అవ్వడానికి కూడా చాలా రీజనే నాకు పర్సనల్ గా నాకు నచ్చకపోతే నేను ఇలాగే రియాక్ట్ అవుతాను కాబట్టి. సో ఈ రోజు నామినేషన్స్ వస్తే సీత, ప్రేరణని అండ్ పృథ్వీని నామినేట్ చేయడం అయితే మనం చూస్తున్నాం ప్రోమోలో. నాకు తెలిసి సీత ఏది మాట్లాడినా ఇండివిజువల్ గా ఆడుతుంది, గ్రూప్ గా కాకుండా. గ్రూప్ లాగా ఒక క్లాన్ క్రియేట్ చేసిన సింగిల్ గా ఉండి ఇండివిజువల్ గా ఆడి తన పాయింట్ ఏదో తన ముందు పెడుతుంది. ఎందుకంటే తన క్లాన్ లో ఉన్న చీఫ్ తప్పు చేసినా గానీ తను నోటెడ్ చేసి తను ఇది తప్పు అని చెప్పేంత తన వాయిస్ రేస్ చేస్తుంది, తను ఇండివిజువల్ గా ఆడుతుంది. కాబట్టి ఖచ్చితంగా పృథ్వీని నామినేట్ చేయాల్సిందే. ఆయన చేసే కహానీలకి, ఆయన చేసే మాటలకి ఎంత తుప్పాసు లూప్ గేమ్స్ ఆడుతున్నారంటే ఒక విధంగా చెప్పాలంటే అసలు వీళ్ళు నీతి నిజాయితీలు మర్చిపోయారు. బయట వీళ్ళు అసలు ఇలా ఉంటారో లేదో తెలీదు. ఇంకా యష్మి గౌడ గురించి అయితే చెప్పవసరం లేదు. ఒక మెంబర్ చీఫ్ అయినాక మరీ అంత రైట్ పక్కన వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకోవాలి. తినే ఏం చేయాలి ఏం చేయకూడదు అని డిసైడ్ చేసే అంత పొజిషన్ లో ఉంటది. పైగా తన బిహేవియర్ చూస్తుంటే ఒక గేమ్ ఆడుతుంటే పక్కన ఉండి ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేసి ఆఖరికి అక్కడ సంచాలకుని కూడా కన్ఫ్యూజ్ చేసేంత వార్ చేసేంత కెపాసిటీ ఉంది. సో అదంతా గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేసి పక్కన వాళ్ళని తొక్కేదానికంటే, వాళ్ళలో ఒక నెగిటివ్ పాయింట్ వెతికేదానికంటే కూడా ఆమె గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే చాలా బెటర్. నేను ఎవ్రీ సీజన్ లో చూసినా, లాస్ట్ సీజన్ లో శోభ అప్పుడెప్పుడో వచ్చిన సీజన్ లో అంటారు, ఇంత దరిద్రమైన కంటెస్టెంట్ ని, ఇంత అసలు ఈమె గెలవకపోయినా పర్లేదు కానీ పక్కన ఫ్రెండ్స్ మాత్రం గెలవకూడదు అనే కాన్సెప్ట్ ఉన్నామని నేను ఈమెనే చూస్తున్నా. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారన్నా మంచిగా ఇదైతుందేమో అనుకున్నా. మొన్న వీకెండ్ లో చూసినా కానీ నువ్వు ఎందుకు ఇలా చేసావని ఒక టాస్క్ లో అంటే ఏడుస్తుంది. 6 మెంబర్స్ ఫుడ్ దొరకాలి కదా, ముఖం ముందే చెప్పాలి కదా, అన్ని స్ట్రాటజీలే. సో సీత అయితే వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మణికంఠకి యష్మికి కూడా గొడవ వారైతే జరుగుతుంది. మణికంఠలో యష్మిలో వీళ్ళిద్దరిలో చెప్పాలంటే బేసిక్ గా మణికంఠ మెంటాలిటీ అనేది మంచిది కాదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ రీజన్ నిన్న శేఖర్ భాష చెప్పినట్టుగా ఈయన ఇప్పుడు నీతో నాకు గొడవ ఉందంటే అసలు ఆ పాయింట్ రేస్ చేయాలా, తన నోట్ నుంచి తను మాట్లాడాలా వద్దంటే అసలు ఈయనతో గొడవ పడడం వల్ల ఆ పాయింట్ చెప్పడం వల్ల ఫ్యూచర్ లో నాకేమైనా ప్రాబ్లం అవుతుందా అని అంత లూప్ హోల్ వెతుక్కొని మరీ ఇది చేసే పర్సన్. కాబట్టి ఈ గేమ్ స్ట్రాటజీలు ఎన్ని రోజులు పనిచేస్తాయి? ఏదైనా ఇక్కడ ఉండాలి, దిల్సే మాట్లాడాలి, దిల్సే ఉండాలి ఏదైనా. వీళ్ళిద్దరు గొడవ అయితే ఇంకా కామన్. ఈసారి మాత్రం ఫుల్ రచ్చకెక్కబోతుందని అర్థమవుతుంది నాకు మాత్రం చూస్తుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ అండ్ ప్రేరణ. మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ టైం డస్ట్బిన్ బేబక్క ఉన్న దగ్గర నుంచి కూడా ఈ డస్ట్బిన్ గొడవ అయితే డస్ట్బిన్ లోంచి పల్పి ఆరెంజ్ తీసింది. ఈసారి మాత్రం అందరు నామినేషన్ లో ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ ఏం పెట్టాడు మరి, 2 క్లాన్లు అయ్యాలి కాబట్టి ఈ క్లాన్ నుంచి ఆ క్లాన్ అన్నారో లేదంటే మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి నామినేట్ చేసుకోమని చెప్పారో తెలియదు. కాబట్టి ఈసారి మాత్రం ఎవరు ఎలిమినేట్ అవుతారు, మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అంటే బేబక్క ఆడకపోయినా 1 వీక్ కి పంపించారు, ఒప్పుకుంటాను, అది సరైన సమాధానం అని చెప్పేసి. బట్ శేఖర్ భాష ఎలిమినేషన్ అయితే అన్ఫేర్ అనిపిస్తుంది. థర్డ్ వీక్ లో ఎవరు నామినేషన్ లో ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అయిపోతారు, ఎవరు వీక్ కంటెస్టెంట్ అని మీకు అనిపిస్తుందో ఒకసారి కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.